ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రదీప్ గారు, ఏంటి నిజంగానే ఒకే ఒక్క హామీని నెరవేర్చడానికి, ఒకటంటే ఒకటే, ఎక్కువ కాదు, ఆడబిడ్డ నీదని ఒకే ఒక్క హామీ, ఇది నెరవేర్చడానికి ఆంధ్రాను అమ్మేయాలా? అంత దుస్థితి ఎందుకు? అమ్మేయాల్సిన తెలిస్తే ఒక పథకానికి అమ్మేయాల్సి వస్తే ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారు? తీసుకొచ్చిన 1,86,000 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. ఈశ్వర్ గారు మీకు కూడా నమస్కారాలు. అక్కడ ప్యానెల్లో ఉన్న సభ్యులకు నమస్కారాలు. మీరు క్యాప్షన్ చాలా చక్కగా పెట్టారు ఈశ్వర్ గారు. మేబీ మీకు తెలుగుదేశం వాళ్ళే ఫోన్ చేసి చెప్పారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారండి, కులం చూడను మతం చూడనంటే తెలుగుదేశం వాళ్ళు రాష్ట్రం సూడాన్ అంటున్నారు. ఆయన చూడను అంటే వీళ్ళు సూడాన్ అంటున్నారు. సో రాష్ట్రాన్ని సూడాన్ చేసేసారు. ఇక్కడ అచ్చెన్నాయుడు చాలా తెలివైన వ్యక్తిని నాకు అనిపిస్తుందండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే మీరు ప్లే చేసిన వీడియోలో నేను కూడా ఆ వీడియో చూశాను. ఏమన్నారు, అన్ని అమలు చేశాం, ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రం చెయ్యలేదు అంటున్నారు. ఇక్కడే అండి, అంటే సరే ఒకటి చెయ్యలేదని చెప్పుకున్నా ఆ ముసుగులో 5 చేసేసామని మమ అనిపించేస్తే ప్రజల్ని నమ్మించొచ్చు అని వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ఆత్రం అండి. మిగతా 5 ఎక్కడ అమలు చేశారండి? ఇందాక సోదరులు పాషా గారు చెప్పినట్లు సిలిండర్లు ఎవరికి రాలేదండి. అసలు సిలిండర్లు అన్నవి జీరో, ఒకరిద్దరికి తప్ప ఎవరికి రాలేదు. 13 నెలలకు గాను ఒకటి ఇచ్చారు కదా, అది కూడా ఇవ్వలేదండి, అందరికి ఇవ్వలేదు. మీరు అది పొరపాటు అండి, అదే చెప్తున్నారు. 1,40,00,000 కనెక్షన్లు ఉన్నాయి సార్. 1,40,00,000 నుంచి 50,00,000 కనెక్షన్లు ఉన్నాయి. ఎంతమందికి ఇచ్చారు? నాకు తెలిసి ఒక 20% కూడా ఇచ్చినట్లు ఎక్కడ రికార్డు లేవండి. నేను కూడా పాషా గారు చెప్పినట్టు ఎంతో మందితో మాట్లాడాను. ఎవరు కూడా మాకు వచ్చాయని ఒక్కరు కూడా చెప్పిన దాఖలాలు లేవు. 20% ఎవరిని అడిగినా మాకైతే పడలేదు డబ్బులు అని అంటున్నారు. మిగతా వాళ్ళకి పడ్డాయేమో, ఈ ఒక్కరికి పడలేదేమో. 1,40,00,000లో ఆ ఒక్కరికే పడలేదేమో, మిగతా అందరికి ఇచ్చేసారేమో అని అనుకున్నా. ఇప్పుడు చూసే ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు కదండి ఈశ్వర్ గారు, వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రశ్నించుకుంటే అక్కడి నుంచి సమాధానం వస్తుంది. ఎవరికి రాలేదండి. ఇంకా నిరుద్యోగ భృతి ఊసే లేదు, రైతు భరోసా ఊసే లేదు, ఉచిత బస్సు 16-17 నెలల తర్వాత ఇస్తా ఉన్నారు. దానికి ఎన్ని ఆంక్షలు ఉంటాయో, ఎన్ని విధి విధానాలను ఏర్పాటు చేస్తారో ఎవరికి తెలియదు. ఇంకా ఏది చూసుకున్నా అండి, ఇంతవరకు సూపర్ 6 లో 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సిందే 54 లక్షల మందికి ఇస్తామని అధికారికంగా చెప్పారు. ఇప్పుడు లెక్కలు చూస్తుంటే ఆ 54 లక్షల్లో కూడా చాలా మందికి కోతలు పెట్టారు. పూర్తి డబ్బు చాలా మందికి రాలేదు. 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం అని చెప్పేసి మమ అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఏతావాత చూస్తే ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మేయడం కాదండి, ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఆ మిగతా పథకాల్ని దాచిపెట్టడానికి, ఏదో ఇచ్చేసినామని కలరింగ్ ఇవ్వడానికి ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి. మనము కొన్ని విషయాలు చెప్పుకోవడంలో, అంటే మా పార్టీ ఎక్కడ విఫలమైందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎక్కడ మనకు వెసులుబాటు ఉంది, ఏ పథకాలు మనం ఇవ్వచ్చు, ఏ పథకాలు మనం అమలు చేయలేము అని చెప్పేసి క్లియర్ గా రాష్ట్ర స్థితిగతుల గురించి, ఆదాయం వ్యయం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చెప్పిన తర్వాత కూడా వీళ్ళు, ఎందుకంటే ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిజాయితీగా ఉండాలనుకోవడం కరెక్టే. నేను మాత్రం దాన్ని నిజాయితీగా ఉండొద్దని నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఉన్నటువంటి పెన్షన్ 3,500 చేస్తాను, అది కూడా 2029 నాటికి చేస్తాను, పలానా రోజుకి ఒక 250 రూపాయలు తర్వాత. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండాలా? 3,500 చేస్తానని అక్కడికి ఆపేయచ్చు కదా, ఎప్పుడు చేస్తానని చెప్పకపోతే సరిపోతుంది కదా. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండడం కూడా నష్టమే కదా అని నాకు అంటే నేను నిజాయితీగా ఉండొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి వ్యక్తిని ఎట్లా ఈ ప్రజలు ఈ విధంగా చూశారు? అది చెప్తున్నాను కదండి, అబద్ధం అందంగా ఉంటుంది, నిజం కొంచెము నిష్ఠురంగా ఉంటుంది అని చెప్పేసి అది పాత సామెత. జనాలకు ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ గా ఇచ్చి ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారనేది ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఇట్లా రాష్ట్రాన్ని నమ్మాలి, దేశాన్ని నమ్మాలి, నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను, రాత్రి నిద్రపోలేదు, 20 గంటలు పనిచేసి, ఇట్లా ఒక్క రోజు కూడా వారు చెప్పుకోలేదండి. చెప్పరు కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాదు. కానీ వీళ్ళు వచ్చేసి చిన్న పిల్లోడైనా బటన్ నొక్కగలడు, ముసలావిడైనా బటన్ నొక్కగలదు, అదేం పెద్ద కష్టం కాదంటే ప్రజలు ఏమనుకున్నారంటే, ఓహో ఇవ్వడం ఇంత సులభమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా వారు చేశారు.
కష్టాలని నేను పడతాను, మీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను, మీకు చేయాల్సింది నేను చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ వీళ్ళు దాన్ని కూడా వాళ్ళు క్యాష్ చేసుకున్నారండి తెలుగుదేశం వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అంతకంటే మీరు చూస్తే ఇందాక మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ప్లే చేశారు, అట్లాంటివి చాలా ఊదరగొట్టారండి. నారా లోకేష్ ఏమన్నాడంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు. అవును, ఇప్పటికే అడ్వర్టైజ్మెంట్ ఇంకా అధికారంలోకి వచ్చిన వెంటనే ఓకే ఈ సూపర్ 6 అమలు చేస్తామని. Yes. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెయ్యగలిగిందే నేను చెప్తాను, అలవి గాని హామీలు నేను ఇవ్వను అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒకటిలేండి, అంటే రాత్రి అయితే రేపొద్దున మళ్ళీ పగలవుతుంది. ఇప్పుడు చీకటి రాజ్యం నడుస్తుంది. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వెలుగు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రెడిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ నేను అమలు చేశాను, నేను చేసి చూపించానని చెప్పారు. రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఏదైతే రేపు ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇస్తామో అవన్నీ కూడా నెరవేరుస్తాం. మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్తారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా హామీ ఇస్తే అది నెరవేరుస్తారు, చంద్రబాబు ఏదైనా హామీ ఇస్తే అది చూడాను. ఎందుకంటే ఇంకోటి కూడా అండి, ఇప్పుడు కాదు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ముని శాపం ఉంది, ఆయన నిజాలు చెప్తే తల ముక్కలు అవుతుంది, కాబట్టి ఏ రోజు కూడా నిజాలు చెప్పరు అని చెప్పేసి. వాళ్ళు ఒకటండి, వాళ్ళ మేనిఫెస్టో దేనికంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజల్ని గొర్రెల్ని చేసి ఓట్లు దండుకోవడానికి వాళ్ళ మేనిఫెస్టో అయితే, మా మేనిఫెస్టో ప్రజలకు మంచి చేయడానికి, ప్రతి అర్హుడైన పేదవాడికి మంచి జరగడానికి మా మేనిఫెస్టో. అక్కడ చాలా పెద్ద తేడా ఉంది. అఫ్ కోర్స్ ప్రజలకు మనం చెప్పుకోవడంలో విఫలమై ఉన్నది నా అభిప్రాయం. అండ్ రెండవది, ప్రజలు అర్థం చేసుకోవడంలో వాళ్ళకంత పరిణితి లేదు. ఆ పరిణితి లేకపోవడం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మైండ్ సెట్ తెలుసు, వాళ్ళ పల్స్ పట్టుకున్నారు ఆశాజీవులు అనేది. ఆ ఆశ కల్పించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఇంకొకటండి, నిస్సిగ్గుగా నిన్న ఆ వీడియో చేసిన తరువాత బాగా బ్యాక్ ఫైర్ అయ్యి అచ్చెన్నాయుడు గారికి విపరీతంగా బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నిస్సిగ్గుగా ఒక ట్వీట్ వేశాడండి. నా దగ్గర ఉంది, చదువుతాను. ఆ ట్వీట్ ఎంత ఉద్దేశం ఏంటంటే, ఆర్థిక ఉగ్రవాది జగన్ రెడ్డి చేసిన 12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయినా మహిళా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామంట. లోకేష్ గారు వాయించినట్టున్నారు ఈ వైపు ఆ వైపు. బాగా దెబ్బపడింది అచ్చెన్నాయుడికి, వాళ్ళ పార్టీ వాళ్ళే దుమ్మెత్తి పోశారు. సో తర్వాత మళ్ళీ నిస్సిగ్గుగా చెప్పిన మాటలే చెబుతూ ఆడిన డ్రామాలే ఆడుతూ 12 లక్షల కోట్లు అప్పండి. ఎక్కడ నుంచి వచ్చాయి ఆ 12 లక్షల కోట్లు? ఎవడిస్తాడు చెప్పండి అంటే ఇంతవరకు మీరు చెప్పుకోలేకపోవడం మీ తప్పు సార్. ఎలక్షన్ తర్వాత చెప్పుకుంటున్నారు. గతంలో చెప్పుకో ఉంటే ఇది అంత తప్పులు లేదనేది చాలా బాగుండేది, అప్పుడు చెప్పుకోలేకపోయారు. ఖచ్చితంగా మేము అగ్రి చేస్తామండి ఈశ్వర్ గారు. మేమేమనుకున్నామంటే, ప్రజలకు మనము ఎంతో పారదర్శకతతో పరిపాలనను అందించాము, వాళ్ళు అర్థం చేసుకుంటారని మనం అన్నాము. వాళ్ళు అర్థం చేసుకున్నారు కూడా. అందుకే ఇప్పటికీ కూడా ఎవరినైనా అడగండి, 100 మందిలో ఇప్పుడు పాషా గారు 100 మందిని అడిగితే 100 మందిలో ఒకరు కూడా నాకు సిలిండర్ వచ్చింది అని చెప్పట్లేదు కదా. ఆ విధంగానే 100 మందిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు అని చెప్పే వాళ్ళే ఉండరండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పారు. కానీ అంతకు మించి మేము ఇస్తామని వీళ్ళు ఎప్పుడైతే అన్నారో వాళ్ళు విశ్వసించారు. 10 మందిలో 2-3 కూడా విశ్వసించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారని. ఇప్పుడు చూస్తే రాష్ట్రాన్ని అమ్ముతాము, దేశాన్ని అమ్ముతాము, వాళ్ళే స్వయంగా అంటున్నారండి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తక్కువ చేసి మా హయాంలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే, ఇప్పుడు వీళ్ళు ఒక సంవత్సరంలో 1,86,000 కోట్లు అప్పు చేశారండి. మళ్ళీ ఏం చేశారు ఆ డబ్బులు అంటే, ఇంతవరకు ఒక అధికారంగా ఒక పత్రం లేదు.